నమస్తే అందరికి. మనం ఇంతకు ముందు ఆర్ఆర్ ఆర్గానిక్ ఫార్మ్స్ అని వీడియో చేయడం జరిగింది. దాంట్లో ఓన్లీ ఆచరికి సంబంధించింది మాత్రమే చూపించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం పేరెంట్స్ బర్స్ దగ్గరకు వచ్చినాం. ఇక్కడ అన్న రాకేష్ గారు ఎన్ని కోళ్ళు మెయింటైన్ చేస్తా ఉన్నారు, రోజు ఎన్ని ఎగ్స్ వస్తాయి, వీటిని అక్కడికి ఎక్కడ హ్యాచింగ్ చేస్తారు, ఎట్లా ఏ విధంగా హ్యాచింగ్ చేస్తారు అనేది మనం ఈ అన్నని అడిగి తెలుసుకుందాం. పేరెంట్స్ బర్స్ ను పెంచడం కూడా ఎలా అనేది, ఎన్ని రోజులు పెంచితే ఆ పేరెంట్స్ బర్డ్స్ ఎగ్ వస్తుంది, ఆ ఎగ్ సైజ్ ఎక్కువ రావాలన్నా కానీ ఏం చేయాలనేది కూడా రాకేష్ అన్న అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఈ ప్లేస్ ఎక్కడ అన్న ఇప్పుడు మనం ఉన్నది? ఇది వచ్చేసి మనకు జగిత్యాలకు దగ్గర ఉంటది అన్న, జాబితాపూర్. ఇది గొల్లపల్లి రోడ్, వెన్నెల గార్డెన్ పక్కన ఉంటది అన్న. మనది పేరెంట్స్ బర్డ్స్. ఇది ఇప్పుడు ఇక్కడ ఉన్న కోళ్ళు ఇప్పుడు ఎన్ని ఉన్నాయన్న మనకు? ఇప్పుడు వచ్చేసి మొత్తం వచ్చేసి 25,000 ఉంటాయి. 25,000 అంటే మొత్తం మొత్తం పెద్ద ఓన్లీ ఎగ్ ప్రొడక్షన్ కోసం పేరెంట్స్ బర్డ్స్. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది అన్న? ఇది వచ్చేసి 9 months బర్డ్స్. 9 బర్డ్స్. మనం తీసుకున్న బర్డ్ ఎగ్గుకు రావాలంటే ఎన్ని రోజులు పెంచాలి? మనం ఒక చిక్కు వచ్చేసి తీసుకున్న తర్వాత 6 నెలలకు ఎగ్గుకు వస్తుంది. ఎగ్గుకు వచ్చేసి ఫస్ట్ విడత అని ఉంటది. అదే ఆ విడత వచ్చేసి మనకి హ్యాచింగ్ పనికిరాదు. అది వచ్చి స్మాల్ సైజ్ వస్తుంది, మనకు 15 నుంచి 25 grams వస్తుంది. సో అది ఈటింగ్ ఎగ్ కన్వర్ట్ చేస్తాం. ఆఫ్టర్ 7 months దాటింది అనుకో, సో మనకు వచ్చేసి హ్యాచింగ్ ఎగ్ అన్నది వస్తుంది. హ్యాచింగ్ ఎగ్ మినిమం వచ్చేసి 40 grams ఉండాలి. 40 grams ఉండాలి. 40 grams బిలో ఉన్నాయని మనం ఈటింగ్ ఎగ్స్ కింద మన కస్టమర్ సప్లై చేస్తాం. హ్యాచింగ్ ఎగ్ వచ్చేసి 40 grams అబౌవ్ ఉన్నది మిషన్ లో పెడతాం. సో దీంట్లో మనకు వచ్చేసి ప్రొడక్షన్ వచ్చేసి డైలీ ఒక 20,000 వరకు ఎగ్స్ వస్తాయి. 20,000 వరకు వస్తాయి. దాంట్లో హ్యాచింగ్ ఈటింగ్ ఎగ్ అనేది సపరేట్ చేస్తాం. హ్యాచింగ్ కి సపరేట్, ఈటింగ్ కి. సో దాంట్లో దాన్ని డివైడ్ చేసి మనం సప్లై చేస్తాం. హ్యాచింగ్ ఎగ్ వచ్చేసి మన ఓన్ ప్రొడక్షన్ కాబట్టి మన మిషన్ లోనే పెట్టుకుంటాం, బయటికి ఇవ్వట్లేదు. బయట మనం వచ్చేసి చిక్స్ సప్లై చేస్తాం. మన ఇందా చూసారు కదా లాస్ట్ వీడియోలో. సో అది వచ్చేసి ఆ చిక్స్ నుంచి అక్కడ నుంచి చిక్స్ సప్లై చేస్తాం. మరి దానికి చాలా దూరం పెట్టుకున్నారు ఎందుకు? దాని దూరం అంటే ఇప్పుడు మీరు వచ్చారు, మీరు హ్యాచరీ పక్క నుండి ఈడు ఉంటే మీరు అక్కడ నుంచి ఇక్కడికి వస్తారు. మీకు సపోజ్ ఏమైనా వైరస్ ఉన్నది అనుకో, కాళ్ళకైనా చేతులకైనా దేనితో వచ్చే వైరస్ మనకు కనిపించదు. సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటిది, పిల్లల మీద కోళ్ళ మీద అటాక్ అయింది అనుకో, మొత్తం మనకు స్మాష్ అయిపోతాయి. సో దానికోసం అని చాలా లాంగ్ పెడతాయి. ఎందుకంటే మళ్ళీ అక్కడ చిక్స్ కూడా మనకి చిక్స్ వల్ల కూడా ఏంటిది, పలిగిన కొద్ది గుడ్డు నుంచి కొంచెం డస్ట్ ఉంటది. ఆ డస్ట్ ఫామ్ అయినా ఏదైనా కొంచెం రిస్క్ అన్నట్టు. అందుకే మాక్సిమం ఇంత దూరం పెడతాం మేము. మళ్ళీ మనకు వచ్చేసి ఏంటిది అని అంటే మాక్సిమం ఏంటిది బయోకెమికల్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ మీద అంతా మేము మళ్ళీ స్ప్రే చేస్తాం. చెట్లు ఇవన్నీ స్ప్రే చేస్తాం. ఇప్పుడు 7 months ఒక మన బడ్డుని తీసుకున్న తర్వాత 7 months అయితే అది 40 grams ఎగ్ ఇస్తారు. ఈ 40 gram ఎగ్స్ ఎన్ని రోజులు ఇస్తారు? మాక్సిమం మనకు 2 years వరకు వస్తుంది, 18 months వరకు ఇస్తుంది. దాని తర్వాత కూడా వస్తుంది. కాకపోతే ఏంటిది అని అంటే మనం మళ్ళీ క్వాలిటీ పడిపోద్ది. 2 years తర్వాత కోడి అనేది ముసలిది అయిపోతుంది. మన ఏజ్ కూడా దాని ఏజ్ ఇంతవరకు 2 years వరకు ఉన్న ఎగ్ తీసుకొని మనం పెడితే క్వాలిటీ పిల్ల వస్తుంది. ఆఫ్టర్ 2 years కూడా ఎగ్స్ వస్తాయి, కానీ కొంచెం మనకైనా క్వాలిటీ తగ్గిపోతుంది అట్లా. సరే, ఇప్పుడు ఈ 40 gram ఎగ్ రావాలంటే ఎగ్ బలంగా ఉంటేనే మనకి మీరు పిల్ల బలంగా. అవును, ఎగ్గు బలంగా రావడానికి ఏమైనా దానా సపరేట్ ఏమన్నా వాడాలి? దానా ఏం లేదు. దానాలో మనం మెడిసిన్ వాడాలి. కాల్షియం అయినా, దానికి ప్రోటీన్ మెడిసిన్ అయినా. సో మనం దానా ఏమి ఇస్తాం, దాంట్లో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ డి, మల్టీ విటమిన్స్, అది కొంచెం మెడిసిన్ మనం జాగ్రత్తగా చూసుకుంటే మనకు పిల్ల అన్నది మంచిగా క్వాలిటీ వస్తుంది, ఎగ్ కూడా క్వాలిటీ ఉంటుంది. సరే, అంటే ఇప్పుడు మీరంటే ఎగ్ హ్యాచరీ, మీకు హ్యాచరీ ఉన్నది. ఇప్పుడు మీ దగ్గర చాలా మంది చిక్స్ సప్లై చేస్తా ఉన్నారు చాలా మంది. ఒకవేళ వాళ్ళు కూడా పేరెంట్స్ బర్డ్స్ సైడ్ వచ్చి అందరు ఆచరి చేయలేరు. ఆచరి మిషన్ వేయాలంటే కొనాలంటే లక్షల. ఒకవేళ ఎగ్గు అమ్మాలంటే వాళ్ళకు ఈ పేరెంట్స్ బర్డ్స్ తయారు చేసుకుంటే ఏమన్నా వాళ్ళకు లాభాలు ఉంటాయా? ఉంటాయి, ఎగ్గుతోని దాని మీద రీట్ పర్పస్ అమ్మకోకుండా ఎగ్ పర్పస్ అమ్మ. ఇప్పుడు మనం ఎట్లా అంటే చిక్కు తీసుకున్న తర్వాత ఆఫ్టర్ 6 months వరకు మనం ఇన్వెస్ట్ అన్నది రాదు. మనం ఓన్లీ దాని మీద ఇన్వెస్ట్ చేయాలి, రిటర్న్స్ రావు. ఆఫ్టర్ 6 months మనకి ఈటింగ్ ఎగ్, హ్యాచింగ్ ఎగ్ 2 వస్తాయి కాబట్టి దాని మీద మనకు అప్పుడు 6 months నుంచి మళ్ళీ 18 months వరకు మన ప్రాఫిట్ అనేది ఉంటుంది. ప్రతి ఎగ్ మీద మన ప్రాఫిట్ ఉంటది. అది మనం పర్సనల్ గా మీరు వచ్చి కలిస్తే నేను ఎట్లా ఏంటిదని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. ఎంత గుడ్డుకి ఎంత మిగులుతుంది, మన ఒక బర్డ్ కి ఎంత ఫీడ్ పడుతుంది డైలీ, అది ఎన్ని గుడ్లు ఇస్తుంది అన్నది అంతా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. కస్టమర్లు ఎవరైనా రావచ్చు మన దగ్గర. ఇప్పుడు ఎగ్గు రావాలంటే మెయిన్ మనకు మేల్స్ ఇంపార్టెన్స్. 7 పెట్టెలకు ఒక పుంజు ఉండాలి. 7 పెట్టెలకు ఒక పుంజు ఉంటే సరిపోద్ది. ఇది వచ్చేసి మనకు క్వాలిటీ ఎగ్ దొరుకుతుంది. ఇప్పుడు ఒక కోడిని ఇప్పుడు ఇది 2 years దాకా పెంచుతాం మనం. 2 years దాకా ఎగ్ తీసుకుంటాం, దాని మీద ఎగ్ మీద ప్రాఫిట్ తీసుకుంటాం. ఈ కోడిని అమ్మాలంటే 2 years తర్వాతనైనా సేల్ చేయాల్సిందే. 2 సంవత్సరాలుగా 7 నెలలు 3 kg దాటుతుంది. 3 kg అబౌవ్ ఉంటది. 3 kg అబౌవ్ ఉంటే ఇది వచ్చేసి 9 months 2 kg పైన ఉంటది. 2 kg పైన 3 kg పైన ఉన్నది మార్కెట్ లో సేలింగ్ ఉంటదా? ఉంటది, కంపల్సరీ ఉంటది.
మార్కెట్ ఉంటది, మేము చెప్తాం కూడా ఎట్లా మార్కెట్ ఎక్కడ సేల్ చేయాలి ఏంటో అన్నది కూడా కంపల్సరీ మార్కెట్ ప్రతి దానికి ఉంటది ఉంటది. ఓన్లీ మీరు సేలింగ్ పర్పస్ మాత్రమే. ఇప్పుడు హీట్ ఎగ్ ఎంత అది క్వాంటిటీని బట్టి రేట్ ఉంటదండి. అంటే రేట్ ఉన్నట్ట లేకపోతే బల్క్ ఆర్డర్ ని బట్టి మనం రేట్ డిసైడ్ చేస్తాం అన్నట్టు. ఇప్పుడు 1-2 తీసుకునే వాళ్ళకి ఒక రేట్ ఉంటది, 5,000 10,000 తీసుకునే వరకు ఒక రేట్ ఉంటది, కొంచెం డిఫరెంట్ ఉంటది అన్నట్టు. అట్లా ఉంటుంది అన్నట్టు. మీ దగ్గరకు వచ్చి ఇప్పుడు ఇక్కడ ఎవరైనా కానీ చూడడానికి కోసం వచ్చేది మీరు ఫార్మ్స్, ఎందుకంటే నేను కూడా అక్కడ ఉంది ఇంత దూరం అంటే అరే ఫామ్ వేరే ఉన్నది ఏంది ఇంత దూరం డిస్టెన్స్ అని మా రైతుల కోసం వాళ్ళ క్లారిటీ కోసం కొంచెం అటు దిక్కు తిరిగి ఏమన్నా చెప్పగలిగితే ఈ ఫామ్ గురించి. అంటే ఫామ్ గురించి అంటే ఏం లేదండి, ఇప్పుడు మీకు ఏంటి అంటే బయట ఎక్కడెక్కడో కస్టమర్లు అందరు తిరిగి వస్తారు. సో వాళ్ళు ఎక్కడ ఫామ్ లో పోయారు, బయట ఎక్కడ తిరిగి వచ్చారు, వాళ్ళకి కాళ్ళకు చేతులకు వాళ్ళ ఒంటి మీద ఏ వైరస్ ఉన్నో తెలియదు. సో వాళ్ళని డైరెక్ట్ ఫామ్ లో తీసుకొచ్చినాం అనుకో, ఆ కోడి మీద బర్డ్ మీద వైరస్ అనేది అటాక్ అయితే ఒక కోడి నుండి అన్ని కోళ్ళకి వచ్చి అన్ని కోళ్ళు చనిపోయే ప్రమాదం ఉంటది. అందుకోసం మనం వచ్చేసి హ్యాచరీ ఉన్న పేరెంట్స్ బర్డ్స్ వేరే పెడతాం. మీ షెడ్ లో కూడా ఇప్పుడు మీరు ఒకవేళ పేరెంట్స్ బర్డ్స్ ప్లాన్ చేస్తా ఉంటే కొంచెం మనం బయోసెక్యూరిటీ అనేది చూడాలి. ఎవరిని పడితే వాళ్ళని లోపల రానియదు అన్న వాళ్ళని కూడా మేము మాక్సిమం లిమిటెడ్ పర్సన్స్ తీసుకొస్తాం ఇక్కడికి, ఎవరిని పడతానికి అలౌ లేదు. సో అది కూడా మనం కొంచెం చూసుకొని స్ట్రిక్ట్ గా ఫాలో అయితే మాత్రం బెస్ట్ రిజల్ట్ ఉంటది మనకి. క్లీనింగ్ పర్పస్ ఎట్లుంటది అన్న? క్లీనింగ్ వచ్చేసి మనం ఎవ్రీ 10 days కి ఒకసారి క్లీన్ చేస్తాం. క్లీనింగ్ కు మనం సపరేట్ పని వాళ్ళు ఉంటారు, టీమ్ ఉంటారు, వాళ్ళు చేస్తారు. ఎగ్ కలెక్షన్ వాళ్ళది ఉంటది, క్లీనింగ్ ఫీడింగ్ వాటర్ అన్ని వాళ్ళే చూసుకుంటారు, మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు వాటర్ లో కలిపి ఉంటాయి మెడిసిన్స్, లేకపోతే ఓన్లీ డైరెక్ట్ లేదు వాటర్ లో ఉంటది, మన ఫీడ్ లో ఉంటది, రెండింటిలో ఉంటది. ఒకవేళ పేరెంట్స్ బర్డ్స్ ప్లానింగ్ లో ఉన్నా కూడా ఎట్లా ఏంటి అన్నది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. ఒక షెడ్ వేసుకోవాలంటే ఎన్ని పేరెంట్స్ బర్డ్స్ పెంచితే మనకు లాభం ఉంటది అన్న ఒక రైతు తీసుకోవాలంటే? మినిమం ఒక 3,000 అనుకో, 3,000 మన పేరెంట్స్ బర్డ్స్ పెంచుకున్నారు అనుకో, ఒక 1,500 to 2,000 ఎగ్స్ వస్తాయి స్టార్టింగ్. సో పోతాంట మిగతా ఎగ్స్ కూడా పెడతాయి అన్నట్టు. ఒక పెట్ట ముందు పెడితే వెనక పెడుతుంది గుడ్డు వచ్చేసి. రెండింటి మధ్యలో అంటే ఇప్పుడు అన్న ఒక కోడి గుడ్డు పెట్టడానికి ఎన్ని గుడ్లు పెట్టి గ్యాప్ తీసుకుంటుంది అన్న మధ్యలో? మనకు మాక్సిమం 1 month పెట్టి మళ్ళీ ఇంకో 10 days అయ్యి మళ్ళీ పెట్టేస్తాయి. 30 గుడ్లు తర్వాత మళ్ళీ ఒక 10 days మళ్ళీ తర్వాత మళ్ళీ నడుస్తూనే ఉంటది ఎగ్ ప్రొడక్షన్ అన్నది. కంపల్సరీ మనకి ఎగ్ ప్రొడక్షన్ మీరు చెప్పిన లెక్క ప్రకారంగా అయితే 7 months వేస్తే మనకు ఎగ్ వస్తుంది. ఈ 7 months దీని మీద ఎంత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది ఒక కోడి బడి మీద? ఒక కోడికి వచ్చేసి మనకు 230 రూపీస్ ఏమో పడుతుంది. 230 రూపీస్. ఫీడ్ కూడా మీరే ఇస్తారు? దానికి ఫీడ్ కూడా మనం ఇస్తాం. ఫీడ్ నుంచి మెడిసిన్ నుంచి అన్ని వరకు మన దగ్గరనే ఉంటాయి. చూసుకోవాలి ఒకసారి మీరు. మీకు బయట కూడా కంపెనీలు ఉంటాయి, అక్కడ కూడా తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకోవాలన్నది ఏం లేదు. బయట కూడా రేటు కంపేర్ టు రేటు మీకు బయట తక్కువ దొరుకుతా అంటే తక్కువ కూడా తీసుకోవచ్చు. కాకపోతే క్వాలిటీ ఫీడ్ వాడాలి. మళ్ళీ క్వాలిటీ లేని ఫీడ్ వాడి నాకు ఎగ్ వస్తలేదు, ఎగ్ ప్రొడక్షన్ వస్తలేదు, కోడి పెరుగుతుంది అంటే అది అట్లా కూడా ప్రాబ్లం అవుతుంది. రేట్ తక్కువకి వస్తుంది అని అంటే క్వాలిటీ లేనట్టు ఫుడ్. సో అది కూడా చూసుకోవాలి. అన్ని ఉంటాయి అన్నట్టు. ₹1 తక్కువ వచ్చింది అని అంటే అది ఏదో ఇక్కడ కాంప్రమైజ్ అయింది అన్నట్టు. అది కూడా ఒక 10,000 పేరెంట్ బర్డ్స్ పెంచాలంటే మనకు షెడ్ ఎంత అవసరం ఉంటుంది? మనకు వచ్చేసి ఇట్లా వెడల్పు వచ్చేసి ఒక 40 feet, పొడవు వచ్చేసి 250 ఉంటే సరిపోద్ది. 250 feet ఉంటే సరిపోద్ది. ఇప్పుడు మనకు మెయిన్ వెదర్ ఏంటంటే ఇప్పుడు వచ్చే ఎండాకాలంలో ఏమన్నా సేఫ్టీ పరంగా ఏమన్నా సేఫ్టీ చేస్తాం కదా, స్ప్రింక్లర్లు పెడతాం, మనం పైన గడ్డి వేస్తాం, మనం చుట్టూకి మళ్ళీ వచ్చేసి అది పరదలు ఉన్నాయి కదా అవి కడతాం. అవి కడితే పైన స్ప్రింక్లర్ దిగుతాయి, మీకు కనిపిస్తున్నాయి కూడా స్ప్రింక్లర్లు. అవి తిరిగి ఆ వాటర్ అనేది దాని మీద పడి దానికి వెదర్ కి ఏంటిది వేడి గాలు రాకుండా టెంపరేచర్ ఉండాలనేది మేము కూల్ చేయడానికే చూస్తాం అన్నట్టు. 30 to 34 degrees అంతే, ఇంకా కొంచెం తక్కువ ఉండేటట్టే చూస్తాం అన్నట్టు. ఇది రాకేష్ అన్న చెప్తా ఉన్నది. మీకు ఎవరికైనా చూడాలనిపించిన ఒకసారి రాకేష్ అన్నకు కింద స్క్రీన్ మీద నెంబర్ ఉంటది, అన్నకు ఫోన్ చేస్తే మీకు పూర్తి వివరాలు చెప్తాడు.